హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అక్కినేని వారసుడు యువ సామ్రాట్ నాగ చైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి లీడ్ రోల్స్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఈ మూవీ కోసం యూత్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి సినిమాల క్రేజ్ అయిపోవడంతో ప్రస్తుతం ఈ మూవీ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీతో పాటు మూవీ లవర్స్లోనూ ఇప్పటికే ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ మూవీపై మరింత ఆసక్తిని పెంచేశాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాతో చైతు 100 కోట్ల క్లబ్లోకి చేరతాడా లేదా అని అంతా చర్చించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల మార్కెట్తో పాటు అటు పాన్ ఇండియా మార్కెట్ పైన ఈ మూవీ కన్నేసింది. మరి తండేల్ మూవీ చైతును 100 కోట్ల క్లబ్లోకి చేరుస్తుందా లేదా అని తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. ఇక ఈ మూవీలో చైతు ఒక మత్స్యకారుడిగా నటిస్తున్నారు. ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరగనుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్తాన్ వరకు చేరుకుంటుందని సమాచారం. కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత చందు మొండేటి చేస్తున్న మూవీ ఇదే కావడంతో ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు. అంతేకాదు నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ ఆడియన్స్కు బాగా నచ్చింది. దీంతో తండేల్ మూవీలోనూ సేమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని మూవీ లవర్స్ భావిస్తున్నారు. ఈ మూవీ అన్ని భాషల డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సుమారు 40 కోట్లకు సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తుంది. అయితే చైతు ఇప్పటి వరకు తీసిన సినిమాల ఓటీటీ రైట్స్ కంటే ఇది చాలా ఎక్కువ అని తెలుస్తుంది. కాగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో వేచి చూడాల్సిందే. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.